నమస్కారం రమణ కుమార్ గారు. నమస్కారం సార్. గత ప్రభుత్వంలో చేసినవి తవ్వుకుంటా పోతే అసలు ఒక 10 సంవత్సరాలు సరిపడా అన్ని తప్పులు ఉన్నాయని అంటా ఉన్నారు. 10 సంవత్సరాలు కాదండి. బేసికల్గా మీకు 2004 నుంచి 2009 మధ్యన హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్ టాప్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలో జరుగుతుందో తెలియదు, ఈ అవినీతి మీద ఒక కేస్ స్టడీ జరిగిందండి. వాళ్ళకి మేనేజ్మెంట్ స్టడీస్ చేసేవాళ్ళకి అది ఒక కేస్ స్టడీ కింద ఇప్పటికీ అది ఒక సబ్జెక్ట్ అండి. అది అక్కడికి ఈయన చేసిన అవినీతి క్విడ్ ప్రో కో అనేది అంతకుముందు ఎప్పుడు అసలు ఆ పదానికి అంటే కూడా తెలవని పదాన్ని ఈయన సృష్టించి ఇవాళ అది మేనేజ్మెంట్ కోర్సులో ఒక కేస్ స్టడీ అండి. పరిపాలనలో ఎంత రకమైన విధ్వంసం చేయొచ్చు, ఎన్ని రకాలుగా వ్యవస్థను భ్రష్టపట్టించవచ్చు, ఎన్ని రకాలుగా ప్రజల్ని హింసించవచ్చు అనేది ఎన్ని రకాలుగా ప్రజల ప్రభుత్వ ఆస్తుల్ని నేచురల్ రిసోర్సెస్ అన్నమాట వాటిని ఏ రకంగా దోచుకోవచ్చు అనే దానికి ఇది ఒక భావితరాలకి భవిష్యత్తు తరాలకి 10 సంవత్సరాలు కాదండి, ఇది మొత్తం వెలుగు తీయాలంటే ఒక నిష్ణాతులైన టీము దాదాపు 1,00,000 మంది దాకా పడతారేమోనండి. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి చిన్న దాని కాడి నుంచి పెన్ను పెన్సిల్ కాడి నుంచి దొంగతనాలు, స్టేషనరీలో నాకు తెలిసి సెక్రటరియట్ స్టేషనరీకి ఒక 2,000 కోట్లు దాదాపు ఫండ్ ఉంటుందండి. పేపర్లో పెన్ను పెన్సిల్ దాని కాడి నుంచి మొదలెడితే మీరు వీళ్ళు ఎంత దోచుకున్నారనే దాన్ని నిర్దాక్షిణ్యంగా తెలుస్తుందండి. ఇవాళ మైనింగ్ విషయమే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనింగ్ కమిషనర్ కింద ఉన్న ఆయన పారిపోయాడు, వాసుదేవరెడ్డి గారు. ఎక్కడికి పారిపోయాడు, ఎందుకు పారిపోయాడు? వెంకటరెడ్డి గారు వాసుదేవరెడ్డి గారు లిక్కర్ అవును. సో ఎందుకు పారిపోయాడండి? ఎందుకు నువ్వు నిజాయితీగా పరిపాలించి నిజాయితీగా డాక్యుమెంట్లు చేసి నిజాయితీగా ఉంటే నువ్వు ఫైల్ దగ్ధం చేయాల్సిన లేకపోతే పారిపోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిమ్మగడ్డ రమేష్ గారిని కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ నువ్వు సస్పెండ్ చేస్తే నీ మీద ప్రభుత్వం మీద కోర్టులకు వెళ్ళి నీ మీద వాళ్ళు తప్పు చేయలేదని కోర్టు ద్వారా నీకు అక్కడ సాక్ష్యాలు ఏమీ లేక బయటకు వచ్చావు. ఇవాళ మరి వీళ్ళందరూ ఎందుకు చేయలేకపోతున్నారు ఆ పని? ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు? నువ్వు తప్పు చేయనప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారి మీద నువ్వు నిందేసి అరెస్ట్ చేసిన రోజుని ఆయన ఏం ముందస్తు బెయిల్కి వెళ్ళలేదే. నువ్వు అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన క్యాష్ పిటిషన్ వేశారు కానీ బెయిల్ పిటిషన్ 50 రోజుల తర్వాత బెయిల్ పిటిషన్ వేశారు. ఎందుకంటే ప్రతి ఒళ్ళు న్యాయస్థానంలో కూడా చెప్పి ముందు మీరు బెయిల్కి అప్లై చేయండి అని సర్వోన్నత న్యాయస్థానం లాయర్లకి రిక్వెస్ట్ చేస్తే మీరు బెయిల్ పిటిషన్ ఎందుకు వేయట్లేదు అని సర్వోన్నత న్యాయస్థానంలో ధర్మాసనం చెప్తే అప్పుడు బెయిల్ పిటిషన్ వేశారండి. అప్పుడు వరకు చంద్రబాబు గారు క్యాష్ పిటిషన్ మీద కూర్చున్నారు. ఎందుకంటే ఆయనలో ఆ నిజాయితీ ఉంది కాబట్టి. మీకు ఆ నిజాయితీ లేదు, మీరు తప్పు చేశారని మీ ఆత్మసాక్షికి తెలుసు కాబట్టి ఇవాళ మీరు ముందస్తు బెయిల్కి ఎవరినన్నా చూడండి, పొలిటికల్ లీడర్ల కాడి నుంచి అధికారుల వరకు ముందస్తు బెయిల్కి వెళ్తాను. అవసరం ఏమొచ్చింది? మీరు తప్పు చేయనప్పుడు ముందస్తు బెయిల్కి అవసరం ఏమొచ్చింది? మీరు కేసు ఫైల్ చేశారు, వాళ్ళు కేసు ఫైల్ చేసినా ఆ కేసు మీద మీరు వెళ్ళండి. మిమ్మల్ని అరెస్ట్ చేసేటప్పుడు ఉంటే పలానా దీనికి వెళ్ళండి. ముందస్తుగా అసలు వాళ్ళు కేసే ఫైల్ చేయకుండా ముందు మీరు ఎందుకు వెళ్తున్నారు? అదే చెప్తుందండి వీళ్ళల్లో ఎంత నిజాయితీ నిబద్ధత ఉంది అనేది. వీళ్ళు ఎంత అక్రమాలకి దోచుకోవటానికి దాచుకోవటానికి ఎంత అలవాటు పడిపోయారు, వ్యవస్థలను ఎంత నాశనం చేశారు అనే దానికి స్పష్టమైన ఉదాహరణలు. అంటే రాజకీయాల్లో ఒక కొత్త మార్పులు వీళ్ళు ప్రవేశపెట్టింది. మీరు అన్నట్టు ఫస్ట్ ఒక కేస్ స్టడీ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిందే, అంతకుముందు లేదు. అట్లానే ఇప్పుడు భాగస్వాములు చేయటం అనుకోవాలా, ప్రతి వ్యక్తిని ఇంక్లూడ్ చేయటం. అదే అండి ఇప్పుడు ఆయన పీపీపీ అంటాడు బాబు గారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఇప్పుడు కొత్తగా 4P అని పెట్టారు. వీళ్ళ పాలసీ ఏంటంటే నీకెంత నాకెంత. ఓకే, ఇన్వాల్వ్ చేస్తే ఇంకా బయటపడదు, అంతే కదండి. ఓకే. ప్లస్ మీరు ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తే మీరు వాళ్ళ సామాజిక వర్గానికి మేలు జరిగే విధంగా డెసిషన్స్ ఉంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అధికారుల మట్టుకు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారండి. మీరు స్పష్టంగా చూసుకోవచ్చండి. పాలేగాళ్ళ సంస్కృతి, పెత్తందారులు అని చెప్పి ఈయన అనే మాటలు, వాళ్ళు అనే ప్రతి మాటలోనూ ఒక అంటే ఆయన ఏం చేస్తున్నాడో అది ఎదుటోడి మీద రుద్దుటాకి తనకున్న కానీ మీడియా వ్యవస్థలు కానీ ఆ వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకొని తను చేసే పనిని ఎదుటోడి మీదకి నింద కింద మార్చడంలో సఫలీకృతుడయ్యాడు.
ఓకే. అది వాళ్ళ బలము అదేనండి. వాళ్ళకున్న ఏకైక బలం ఏంటంటే, మిమ్మల్ని ఎప్పుడైతే నేను పార్ట్ ఆఫ్ కరప్షన్లో చేశానో మీరు నోరెప్పటానికి లేదు. 2, మీరు నాకంటే ముందు మీరే ఆ ఎదురోళ్ళ మీద నిందేయటానికి సిద్ధంగా ఉంటారు. సో పాళేగాళ్ళ సంస్కృతి ఎలా ఉంటుందంటేనండి, నేను పైనే ఉంటాను, నా నోరెప్పను, నా చుట్టూతో ఉన్న బంధుగణం అంతా మురుగుతారండి. మీరు ఎప్పుడైనా చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం ముందు 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదండి. 1-2 సందర్భాల్లో పెట్టినా ఆయన అది లైవ్ రికార్డెడ్ అని చెప్పి దొరికిపోయింది. ఇవాళ కూడా మొన్న పెట్టిన విలేకరుల సమావేశంలో అప్పుడు కూడా అది లైవ్ టెలికాస్ట్ కాదండి. ఆయనకి కావాల్సిన ఆయన సమర్థించే విలేకరులతో మాత్రమే పెట్టుకుని ఆయన విలేకర, ఎందుకంటే ఎటువంటి క్వశ్చన్లు ఉండకూడదు. ఇది 2, ఆయన 2-3 సార్లు వచ్చాడండి ఈ మధ్య, ఈ 3 నెలల్లో ప్రజలను కలవటానికి రాలేదండి. మీరు అబ్జర్వ్ చేస్తే జైల్లో ఉన్న ఆయన అనుంగు మనుషులను కలవటానికి వచ్చాడండి. ఒక రాజకీయ నాయకుడు రావాల్సింది ఎప్పుడండి? ప్రజలకి అవసరం ఉన్న దాంట్లో ఇచ్చేయటం. అటువంటిది జైల్లో ఉన్న మనుషులను కలవడం. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళు మీడియా ప్రతినిధులు ఉంచుంటే స్క్రిప్ట్ రాసుకొచ్చి చదువుకునే నాయకుడు, నేను స్క్రిప్ట్లో ఉన్న మాత్రమే సమాధానం చెప్తాను కానీ మీరు అడిగే ప్రశ్నలు నా దగ్గర సమాధానం లేదని చెప్పే నాయకుడు ఈ భూప్రపంచంలో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఓకే. సో బేసికల్గా వాళ్ళు తీసుకుంటేనండి, వాళ్ళు ఒక వ్యవస్థ. బిజినెస్ మెన్ సినిమాని బాగా ఫాలో అవుతాడండి ఆయన. ఓకే. నా ఒపీనియన్ ప్రకారం క్రిమినలైజేషన్ని ఒక ఆర్గనైజ్డ్గా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు తీసుకొచ్చేసి బిజినెస్ మెన్ సినిమా తీసుకుంటే మహేష్ బాబు గారి క్యారెక్టర్, బేసికల్గా మహేష్ బాబు గారు అని నేను అనకూడదు, మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఆ సినిమాలో ఆయన ఏం చేస్తాడంటే నేషనల్ లెవెల్లో క్రిమినల్స్ అందరికీ జీతాలు ఇచ్చేసి ఒక నెట్వర్క్, అదే జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశాడు. సో పార్టీ మనుగడ అనేది ఈ సైకోలందరినీ తీసేస్తే కానీ, ఈ క్రిమినల్స్ అందరినీ ఏరేస్తే కానీ పార్టీ మనుగడ గెలుస్తారు అనేది క్వశ్చన్ లేదండి. బట్ మనుగడ అంటారా, ఇప్పుడు ఊర్లో ఉన్న కుక్కలన్నింటినీ కుక్కలంటే కుక్కల ప్రేమికులు బాధ కలగవచ్చు, కానీ ర్యాబీస్ వచ్చిన కుక్కను వాళ్ళే ట్రీట్మెంట్కో లేకపోతే దూరంగా. ఇప్పుడు ఈ బేసికల్గా ర్యాబీస్ ఒక వ్యాధి, వైరస్ అని మనం ఏదైతే అంటామో, వైఆర్ఎస్ వైరస్. ఓకే. ఓకే. వైరస్ అంటేనా ఈ వింత జంతువులు, మేబీ ఏ జంతువుతో పోల్చకూడదు, వీళ్ళు ఒక వింత జంతువులు. ఈ వింత జంతువులు అందరూ ఈ పార్టీకి మనుగడకి ఉపయోగపడతారు. సో బురద జల్లే కార్యక్రమానికి వీళ్ళు ఎప్పుడూ ముందుంటారు. విఘ్నులైన ఒకటే ఒక కోరిక ఏంటంటే, ఇంత జరుగుతున్న ఇవాళకి సరే ఆడి పాపానాడు పోతాడు అనే ప్రజలు ఆర్ భక్తులు మేల్కొని ఇటువంటి వాడిని మనం సమర్థించకూడదు. మనం ప్రజలకు పక్కన వాళ్ళకి తెలపాలి వీడు చేస్తున్న దుర్మార్గాలు అనేది చేయకపోతే రేపు మధ్యన సమాజంలో ఇటువంటి క్రిమినల్స్ ఎక్కువ శాతం అయ్యే ప్రమాదం ఉండి, రేపొద్దున మన ఇంటి గడప కాడికి ఆ క్రిమినల్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.